గురుగారు, ఈ అక్షయ తృతీయ రోజున కించిత్తైన బంగారం కొనాలని చెప్తుంటారు, ఇది నిజమేనా? మరి ఆర్థిక స్తోమత లేని మరి పరిస్థితి ఏంటి? ఇది ఏ శాస్త్రంలో లేదమ్మా. బంగారాన్ని కొనమని చెప్పలే. ఒక్కొక్క మాసము ఒక్కొక్క అద్భుతమైనటువంటి కర్మను ఆచరించడానికి సుముహూర్తం. కార్తీక మాసంలో స్నానం చెయ్యాలి, మాఘమాసంలో స్నానం చెయ్యాలి, వైశాఖ మాసంలో దానం చెయ్యాలి. దానము చేయటం వల్ల అసలు దరిద్రుడిగా ఎందుకు పుడతాడు ఎవడైనా అని శాస్త్రాన్ని ప్రశ్నిస్తే ఒక మాట చెప్పింది. అదాన దోషేణ భవే దరిద్ర, దరిద్ర దోషేణ కరోతి పాపం, పాపాత్ అవశ్యం ప్రవశంతి నరకం, పునర్దరిద్రం పునరోపి నరకం. అంటే నువ్వు ఒక్క పైసా కూడా దానం చేయలేదనుకో, వచ్చే జన్మలో దరిద్రుడు అయిపోతావు. దరిద్రుడువైన పుట్టిన కారణాన దానం ఏముంది? నీ జీవితం గడపడం కోసం పాపం చేస్తావు. పాపం చేసిన కారణాన నరకానికి వెళ్తావు. నరకానికి పుట్టినవాడు మళ్ళీ దరిద్రుడై పుడతాడు. ఈ చక్రం నుంచి బయటపడాలి అంటే నీవు దానము చేయటం ఒక్కటే మార్గము. ఆంగ్లంలో ఒక సామెత ఉంది, సంతోషము, స్వేచ్ఛ, మనశ్శాంతి, ఈ మూడు నువ్వు కావాలనుకుంటే ఈ మూడు వేరే వాడికి ఇచ్చినప్పుడు మాత్రమే అవి నీకు సిద్ధిస్తాయని. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దానం మీద ఆలోచనను పెంచుకొని ద్రవ్యాన్ని సంగ్రహించటంలో తగ్గించుకుంటావో అప్పుడు ఆనందంగా ఉంటుంది. నిజానికి ఈరోజు చేతైతే బంగారాన్ని నువ్వు దానం చెయ్యి, నీకు అక్షయమైన బంగారం దానంతటా అదే వస్తుంది. శాస్త్రం చెప్పిన మాట ఇది. కనుక ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మీకు గుర్తు చేస్తాను. శ్రీ మహావిష్ణువు ఏ అవతారం ఎత్తినా తం అద్భుతం బాలకం అంబుజేక్షణం శంఖచక్ర గదాద్యుదాయుధం అంటూ శంఖచక్ర గదా పద్మాలతో అవతరిస్తాడు. వామన అవతారంలో అతిథి కశ్యపుల ముందు అద్భుతమైన శంఖచక్ర గదా పద్మాలతో అవతరించి ఒక్క క్షణమే ఉంటాడు. తర్వాత సవామనో వటుహు అంటాడు భాగవతంలో. అల్పుడుగా వామనుడుగా మారిపోయి బలిచక్రవర్తికి దానం కోసం వెళ్తాడు. ఎందుకని? ఈయన ఆజానుబాహుడుగా వెళితే బలిచక్రవర్తి ఇవ్వడా దానం? ఒక మాట చెప్పదలుచుకున్నాడు వామనుడు, నేను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడినైనా ఇస్తున్నంతసేపే నాకు ఆ వైభోగం, అడుక్కోవటానికి పోతే నేను కూడా వామనుడిని అయిపోతాను అన్న సత్యాన్ని వామన చరిత్ర ద్వారా మనకు తెలియజేస్తాం. కాబట్టి బంగారం కొనటం అన్న ఆలోచన పక్కన పెట్టండి. దానివల్ల మీకు ప్రయోజనం ఏమీ లేదు, డబ్బులు వృధా కావటం తప్ప. బంగారాన్ని ఏదైనా దానం చేసే ప్రయత్నం చేయండి. ఒక్కొక్క ఉపాధిని ఈరోజు దానం చేయటంలో ఒక్కొక్క ప్రయోజనం చెప్పింది. కనుక దానం చేస్తూ ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం. బంగారాన్ని కొనటం అన్న ఆలోచనను పక్కకు పెడదాం.